తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో జనగాం జిల్లా పరిధిలో ఉన్న 5 మండలాలలో మరి ఉన్న గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి. గణపురం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రక్త చెందలు చేసుకుని కడియం శ్రీహరి గారిని గెలిపిస్తే, గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలను నట్టేట ఉంచి కడియంను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళ చేతిలో చిక్కి నమ్మక ద్రోహం చేసి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీలోకి పోవడమే కాకుండా అహంతో నిరంకుశంగా బెదిరింపులకు పాల్పడి, దౌర్జన్యాలకు పాల్పడి, అదేవిధంగా అక్రమాల కేసులు పెడతామని చెప్పేసి, ఇందిరమ్మ ఇల్లు తీసేస్తానని చెప్పేసి, ఇందిరమ్మ బిల్లులు రాకుండా చేస్తానని చెప్పి, అదేవిధంగా కొత్త పెన్షన్లు రాకుండా చేస్తానని చెప్పి అనేక రకాల బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు దాదాపు మన దగ్గర తెలంగాణ మొత్తం కూడా ఆవరేజ్గా మరి కాంగ్రెస్ మొత్తం కలిసినా కూడా 44% మాత్రమే గెలవడం జరిగింది. మిగతా అనేక గ్రామ పంచాయతీల్లో యునానిమస్గా గెలిచిన వాళ్ళు ఉన్నారు, రెబల్గా మన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి ఎక్కడెక్కడైతే రెబల్గా ఏకగ్రీవంగా అదేవిధంగా బీఆర్ఎస్ పక్షాన్ని గెలిచిన వాళ్ళందరూ కలిస్తే మరి కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా మరి తెలంగాణ మొత్తంలో రావడం జరిగింది. అందరికి చప్పట్లు కొట్టాలి. సో ఈరోజు 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీని నమ్మి నానవస్తే పిచ్చి గుర్రలైనట్టు ఈరోజు ఒక్కటంటే ఒక్క పని చేయలే, ఒక్క ఇంటికి అదనంగా ఒక్క పైసా రాలే. అదేవిధంగా మరి ఈరోజు బలవంతంగా 2 సంవత్సరాల నుండి ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే ఎన్నికలకు పోతే ఓడిపోతాడనే భయంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 3,000 కోట్ల నిధులన్నీ కూడా అక్కడే ఆగిపోయినాయి. ఎలక్షన్లు పెట్టిన వెంటనే ఆ నిధులు మంజూరైతే వెంటనే గెలిచిన సర్పంచులందరూ కూడా పనులు చేసడానికి అవకాశం ఉంటుంది. అధికార పార్టీ సహకారం ఉంటేనే నిధులు వస్తాయని మరి ఏమంటారు అబద్ధ ప్రచారం చేసి కూడా గెలవడం జరిగింది. నిధులు అనేది సర్పంచ్ ఎవరైనా కూడా స్వయం ప్రాతిపత్తి అంటే డైరెక్ట్గా కేంద్రం నుండి కానీ రాష్ట్రం నుండి కానీ ఉపాధికి ఆమదికి సంబంధించిన పనులు కానీ మొత్తం కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఖాతాలోనే పడతాయి. దాన్ని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కలిసి మనము మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో అన్నిటికంటే మొదటి పనిని చేయడానికి పూర్తి మరి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరు అనుకుంటేనే అవుద్ది. సో దయచేసి ఇలాంటి నేనున్నా మీకు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా. కడియం శ్రేణి ఎన్ని కర్కోటపు పనులు నిరంకుశ పాలన అణిచివేసే కార్యక్రమం చేసినా కూడా ఆయన ముఖాన నీతి లేదు, ఆయన ముఖాన న్యాయం లేదు, ఆయన ముఖాన సత్యం లేదు. గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు గెలుస్తూ ఉన్నాడు.